హాయ్ అందరికీ. ఈరోజు ఏం వీడియో పెట్టలేదని చూస్తున్నారు కదా. ఈరోజు నేను మునగాకు కారప్పొడి చేస్తున్నాను. దానికోసం మునగాకు కోసి కడిగి ఎండలో ఆరబెట్టి వేపాను. దాంట్లోనే ధనియాలు, ఇందులో మీకు కనబడుతున్నాయా నువ్వులు కూడా వేసాను. నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఇదేమో మునగాకు. దీంట్లోనే ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు వేసాను. ఇందులో ఎండుమిరపకాయలు, మినప్పప్పు, కొంచెం కరివేపాకు, వీటంతటికి సరిపడినంత ఉప్పు వేసాను. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేయడమే. ఇది మునగాకు కారపొడి తింటే మంచిదని అందరూ చెప్తున్నారు కదా. నేనైతే ఎప్పుడూ చేయలేదు ఇంతవరకు, ఇదే ఫస్ట్ టైము. కారపొడి అయితే ఎప్పుడు చేసుకొని తింటాము, కానీ మునగాకు కారపొడి ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది ఒక్కటే చేయడం ఎందుకులే అని దీంట్లో కొంచెం నువ్వులు కూడా వేసాను. నువ్వులు, మినపప్పు వేసాను. ఇవన్నీ నూనె లేకుండా ఉట్టినే ఇనుప మూగిట్లో వేయించాను. ధనియాలు, జీలకర్ర, నువ్వులు, మునగాకు కూడా ఆయిల్ లేకుండా వేపాను. ఇవన్నీ పొడి పొడిగా వేపాను అనమాట మూకుల్లో, ఇనుప మూకుల్లో. ఇది మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు మాత్రం కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో వేపాను. దీనికి సరిపడినంత సాల్ట్ నేను ఇందులోనే కలిపేశాను. దీంట్లోనే వేసేసాను సాల్ట్ కూడా. కల్లుప్పు నేను పొడి ఆడుకున్నది ఉంది పచ్చడి కోసం, అది ఇందులో వేసేసాను, కలిపేసాను. మునగాకు తింటే మంచిదని అందరూ చెప్తున్నారు కదా, అందుకని నేను కూడా ట్రై చేద్దామని మునగాకు కోసుకొచ్చి కడిగి ఎండలో ఆరబెట్టి పొడి మూకిట్లో వేపాను. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, కారపొడి మిక్సీ పట్టి తీసుకొచ్చాను. ఇలా ఉంది దీన్ని. పొడిలా ఉంది. దీన్ని గాజు సీసా, ఇలా ఏదైనా గాజు సీసా గట్టి మూతున్నట్టు చూసుకొని దాంట్లో పెట్టుకుంటే ఇడ్లీలో వేసుకొని తినవచ్చు, దోశల పైన వేసుకోవచ్చు, రైస్లో కూడా కలుపుకోవచ్చు, మన ఇష్టం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోయింది. టేస్ట్ కూడా బాగుంది. మునగాకు ఫ్లేవర్ తెలుస్తుంది. మీ అందరికీ నచ్చితే తయారు చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కారపొడి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అందరికీ.